వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్ స్టూడెంట్స్. ఈరోజు మనం నేర్చుకోబోయే క్వశ్చన్ ఏంటంటే DBMSలో ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ రోల్స్ ఇన్ డేటాబేస్ ఎన్విరాన్మెంట్. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకి షార్ట్ క్వశ్చన్స్లో వస్తుంది ఎగ్జామ్ టైంలో. ఏంటంటే క్వశ్చన్ ఇంకోసారి చెప్తున్నాను. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ రోల్స్ ఇన్ డేటాబేస్ ఎన్విరాన్మెంట్. There are 4 types of roles in database environment. మనకి ఎన్ని రోల్స్ ఉన్నాయంట? 4 రకాల రోల్స్ ఉన్నాయి డేటాబేస్ ఎన్విరాన్మెంట్. ఈ 4 టైప్స్ ఆఫ్ రోల్స్ ఏం చేస్తుందంటే డేటాబేస్ ఎన్విరాన్మెంట్లో ఉండి ఈ నలుగురు పీపుల్ కూడా మనకి డేటాబేస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి హెల్ప్ చేస్తారన్నమాట. There are 4 types of roles in database environment. ఫస్ట్ వన్ వచ్చి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, second one designers, third one end users, and last one application developers. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అయినా, డిజైనర్స్, ఎండ్ యూజర్స్, అప్లికేషన్ డెవలపర్స్, మొత్తం ఈ నలుగురు 4 టైప్స్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే డేటాబేస్ ఎన్విరాన్మెంట్లో ఉండి డేటాబేస్లో డేటాకి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా డేటాబేస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, ఎట్లా చేస్తే డేటాబేస్ సక్సెస్ అవుతుంది అనేది ఈ 4 టైప్స్ రోల్స్ మనకి ప్లే చేస్తాయి. అందులో మనకి ఫస్ట్ ఉన్నది ఏంటంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి ఇంకొక పేరు ఏంటంటే DBA. మీకు ఇది వైవా టైంలో అడుగుతారు. వాట్ డస్ ఇట్ మీన్ బై DBA అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. హీ ఈస్ ద వన్ పర్సన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డేటాబేస్ ఎన్విరాన్మెంట్. అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ మనకున్న టైప్స్ రోల్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు డేటాబేస్ ఎన్విరాన్మెంట్లో. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి ఇంకొక పేరు ఏంటంటే DBA. సో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఈజ్ ద వన్ హూ ప్రొవైడ్స్ ద కంట్రోల్. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడంట, ఓన్లీ వన్ పర్సన్ కంట్రోల్ని ప్రొవైడ్ చేస్తాడంట. ఎవరి మీద ప్రొవైడ్ చేస్తాడు? హీస్ ద వన్ హూ ప్రొవైడ్స్ ద కంట్రోల్ ఓవర్ డేటా. ఎవరి మీద కంట్రోల్ ఇస్తాడంట? డేటా అండ్ ప్రోగ్రామ్. డేటా మీద ప్రోగ్రామ్ బోత్ ఆర్ సేమ్. డేటా ప్రోగ్రామ్ మీద కంట్రోల్ ప్రొవైడ్ చేస్తాడు. ఎందుకు ప్రొవైడ్ చేస్తాడంట? డిజైన్ టు మేక్ డేటా యాక్సెసిబుల్. ఎందుకంటే మనం ఏదైతే డేటాని స్టోర్ చేస్తున్నామో డేటాబేస్లో అది ఎలా ఉండాలంటే ఎప్పుడైనా యూజరు ఏ టైంలో ఉన్నా మనకి రిక్వెస్ట్ పంపించవచ్చు. నాకు పర్టికులర్ ఒక ఇన్ఫర్మేషన్ చూడాలి అనుకోవచ్చు. ఎప్పుడు ఏ టైంలో ఎవరు మనకి రిక్వెస్ట్ పంపించినా మన డేటాబేస్లో ఉన్న ఇన్ఫర్మేషను తనకి కనిపించేటట్టు, తను ఏ రిక్వెస్ట్ పంపిస్తే, ఏం చూడడానికి తను రిక్వెస్ట్ పంపిస్తే మన డేటాబేస్ నుంచి అది తనకి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, ఎటువంటి టైం వేస్ట్ లేకుండా తనకి డేటాని యాక్సెస్ చేసుకొని తనకు కావాల్సిన ఇన్ఫర్మేషను తను చూడగలగడం కానీ చదివేటట్టు కానీ ఉండాలి. అది చేసే కంట్రోల్ ఎవరు చేస్తారంటే, మొత్తం పని ఎవరు చేస్తారంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. Database administrator is the one who provides the control. He is the one person to provide control over data. డేటా మీద ప్రోగ్రామ్ మీద కంట్రోల్ ప్రొవైడ్ చేస్తాడు. కంట్రోల్ చూసుకొని ఎందుకు అంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాడంటే ఎప్పుడైనా యూజర్ ఏదైనా రిక్వెస్ట్ పంపిస్తే డేటా వాళ్ళకి అందుబాటులోకి వస్తుందా లేదా, అలా అందుబాటులోకి రావడానికి మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ డేటాబేస్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. క్లియర్? నెక్స్ట్ మనం డిజైనర్స్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డేటాబేస్ ఎన్విరాన్మెంట్ వచ్చి ఆఫ్టర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ తర్వాత మనకుంది డిజైనర్స్. సో డిజైనర్స్ ఏం చేస్తారంటే ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డేటాబేస్ డిజైనర్ ఈజ్ టు ఐడెంటిఫై. వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. డిజైనర్స్కి కొన్ని బాధ్యతలు ఉన్నాయి డేటాబేస్లో. ఏంటంటే ఆ బాధ్యతలు, డేటా టు బి స్టోర్డ్. మనకి ఏ డేటా వస్తే ఆ డేటాని డేటాబేస్లోకి స్టోర్ చేయాలంట. ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఏంటి? స్ట్రక్చర్ ఆఫ్ ద డేటా. మనకి వచ్చిన డేటాని ఎటువంటి స్ట్రక్చర్లో మనం మెయింటైన్ చేయాలి. మనకి తర్వాత క్లాసులో మీకు స్ట్రక్చర్స్ అంటే, మోడల్స్ అంటే చెప్తాను. ఏ టైప్ ఆఫ్ మోడల్లో మన డేటాని స్టోర్ చేసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది అనే రెస్పాన్సిబిలిటీ కూడా డిజైనర్దే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి డేటాని ఎట్లా స్టోర్ చేయాలి, ఏ స్ట్రక్చర్లో స్టోర్ చేయాలి, అండ్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా స్టోర్ చేస్తున్నామా లేదా అనేది కూడా రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే డిజైనర్స్కి.
The responsibility of database designer is to identify data to be stored, structure of the data, store the data. ఇంకా ఏం చేస్తాడంట తిను, డేటాబేస్ డిజైనర్ ఇంటరాక్ట్ విత్ ఆల్ ద యూజర్స్. డేటాబేస్ డిజైనర్ ఓన్లీ ఇంటరాక్ట్ అంటే మనకి మన డేటాబేస్కి ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడంట. అంటే వాళ్ళతోటి కమ్యూనికేట్ అవుతూ ఉంటాడు. ఎందుకని కమ్యూనికేట్ అవుతాడంట, టు ఐడెంటిఫై ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ డేటాబేస్. ఆ యూజర్స్కి ఇంకా ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా మన డేటాబేస్ నుంచి చూడడానికి, వాళ్ళు ఇంకా ఏమన్నా మనకి సెండ్ చేస్తున్నారా రిక్వెస్ట్లు, అలా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతటిని తెలుసుకొని ఎప్పటికప్పుడు డేటాబేస్ని అప్డేట్ చేసి వాళ్ళకి నచ్చిన విధంగా ఇన్ఫర్మేషన్ ఏం అడుగుతున్నారో అని తెలుసుకోవడానికి డేటాబేస్ డిజైనర్ ఇంటరాక్ట్ విత్ ఆల్ ద యూజర్స్ ఆఫ్ డేటాబేస్ ఫర్ వాట్ పర్పస్, టు ఐడెంటిఫై ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ డేటాబేస్. ఈ డేటాబేస్ డిజైనర్స్ మనకి 2 టైప్స్ కింద డివైడ్ అవుతున్నారు. మనకి ఈ డయాగ్రామ్ కూడా మీరు ఎగ్జామ్లో వేయండి. ఈ డేటాబేస్ డిజైనర్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్పాను, 2 టైప్స్. లాజికల్ డేటాబేస్ డిజైనర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చి ఫిజికల్ డేటాబేస్ డిజైనర్స్. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. కమింగ్ టు ద లాజికల్ డేటాబేస్ డిజైనర్స్ ఆర్ ద వన్ హూ ఐడెంటిఫై ద డేటా. లాజికల్ డేటాబేస్ డిజైనర్స్ ఏం చేస్తారంట, హూ ఐడెంటిఫై ద డేటా. వాళ్ళు డేటాని ఐడెంటిఫై చేస్తారు. అంటే మన దగ్గరికి రకరకాల డేటాబేస్లో రకరకాల డేటా వస్తుంది. అందులో ఏ డేటాకి ఏ డేటా దేనికి సంబంధించింది అనేది ఐడెంటిఫై చేసి అండ్ ద సేమ్ టైమ్ అండ్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద డేటాని ఐడెంటిఫై చేసి మిగిలిన డేటాకి మనం ఐడెంటిఫై చేసుకున్న డేటానికి మన దగ్గర చాలా డేటా ఉంటుంది. ఈ డేటాలో ఒక డేటాకి ఇంకొక డేటాకి రిలేషన్షిప్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే సేమ్ డేటా ఏమన్నా వస్తుందా రిలేషన్గా, అలాంటి డేటాని సపరేట్ చేసుకుంటారు. అంటే రిలేషన్షిప్ ఏమన్నా ఉంటే కనుక ఆ డేటా అంతా తీసుకెళ్ళి ఇంకొక టేబుల్లో పెట్టుకుంటారు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక ప్రాజెక్ట్కి సంబంధించింది. అలాగే వేరే ఇన్ఫర్మేషన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ రిలేషన్షిప్ చూసుకొని దాన్ని అంతా తీసుకెళ్ళి ఇంకొక టేబుల్లో ప్లేస్ చేయడం చేస్తారన్నమాట. లాజికల్ డేటాబేస్ డిజైనర్స్ ఆర్ ద వన్ హూ ఐడెంటిఫై ద డేటా అండ్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద డేటా. నెక్స్ట్ కమింగ్ టు ద ఫిజికల్ డేటాబేస్ డిజైనర్. వీళ్ళు ఏం చేస్తారంట, ఫిజికల్ డేటాబేస్ డిజైనర్ డిసైడ్స్ యాజ్ టు హౌ టు రిప్రజెంట్ ద లాజికల్ డేటాబేస్ డిజైన్ ఫిజికల్లీ. ఏం చేస్తారంటే డిసైడ్స్ యాజ్ టు హౌ టు రిప్రజెంట్ ద, ఎట్లా రిప్రజెంట్ చేయాలి, ఏం రిప్రజెంట్ చేయాలంట. లాజికల్ డేటాబేస్ డిజైనర్స్ ఆల్రెడీ పర్టికులర్ ఒక డేటాను ఐడెంటిఫై చేసుకొని దానికి ఏమన్నా రిలేటెడ్గా ఉన్న డేటాని అంతటినీ తీసి పక్కన పెట్టుకున్నారు కదా, దాన్ని అంతటినీ మనం ఏ మోడల్లో డిజైన్ చేయాలి, ఏ స్ట్రక్చర్ ఫార్మేట్లో డిజైన్ చేసి చూపించాలి అని ఆలోచించి పని చేసేది ఎవరంటే ఫిజికల్ డేటాబేస్ డిజైనర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ రోల్ ఇన్ డేటాబేస్ ఎన్విరాన్మెంట్, ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ ఆర్ ద క్లయింట్స్. ఎండ్ యూజర్స్ అంటే ఎవరంట, వాళ్ళు అసలు ఎండ్ యూజర్స్ అంటే ఎవరు, ఎండ్ యూజర్స్ ఆర్ ద క్లయింట్స్ ఆఫ్ డేటాబేస్. మనకున్న డేటాబేస్కి కొంతమంది క్లయింట్స్ ఉంటారు, అంటే యూజర్స్. వాళ్ళని యూజర్స్ అనొచ్చు, క్లయింట్స్ అనొచ్చు. మన డేటాబేస్ని రెగ్యులర్గా ఎవరైతే యూజ్ చేస్తున్నారో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ ఎండ్ యూజర్స్ ఆర్ యూ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ క్లయింట్స్ హూ యాక్సెస్ ద డేటాబేస్ ఫర్ వేరియస్ రీజన్స్. మన డేటాబేస్ని రెగ్యులర్గా వాళ్ళ కారణాలకి వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ఎవరైతే రెగ్యులర్గా యూజ్ చేసి మనకి క్వరీస్ సెండ్ చేసి, అంటే వాళ్ళకి ఏమైతే మన డేటాబేస్ నుంచి చూడాలి అనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ కోసం మనకు ఒక రిక్వెస్ట్ పంపించి మనం తర్వాత ఆ రిక్వెస్ట్కి అనుగుణంగా మనం ఏం చేస్తాం, వాళ్ళు ఏదైతే చూడాలనుకుంటున్నామో మన డేటాబేస్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పంపిస్తాం. ఇదంతా చూసే వాళ్ళని ఎండ్ యూజర్స్ ఆర్ clients అంటాం. సో ఎండ్ యూజర్స్ ఆర్ ద క్లయింట్స్ ఆఫ్ డేటాబేస్ హూ యాక్సెస్ ద డేటాబేస్ ఫర్ వేరియస్ రీజన్స్. వాళ్ళ కారణాలకి వాళ్ళ రిక్వైర్మెంట్కి అనుగుణంగా ఎవరైతే మన డేటాబేస్ని రెగ్యులర్గా ఓపెన్ చేసి చూసి మనకి రిక్వెస్ట్ పంపించి మన దగ్గర నుండి డేటాని చూస్తారో దోస్ ఆర్ కాల్డ్ ఎండ్ యూజర్స్. మీకు ఈ క్వశ్చన్ వైవా టైంలో అడగొచ్చా. who are end users? End users are nothing but the clients of database who access the database for various reasons. ఇక్కడ మనకి ఎండ్ యూజర్స్ను కూడా 3 టైప్స్ కింద డివైడ్ చేశారు.
సో ఎండ్ యూజర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చి నేవ్ యూజర్స్, సెకండ్ వన్ వచ్చి సొఫిస్టికేటెడ్ యూజర్స్, స్పెషలైజ్డ్ యూజర్స్, అండ్ ద లాస్ట్ వన్ వచ్చి సొఫిస్టికేటెడ్ యూజర్స్. మనం ఒక్కొక్క దాని గురించి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎండ్ యూజర్స్లో ఫస్ట్ టైప్ ఏంటి? నేవ్ యూజర్స్. నేవ్ యూజర్స్ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ద డేటాబేస్ సిస్టమ్. ఈ నేవ్ యూజర్స్కి డేటాబేస్ గురించి అసలు ఎటువంటి నాలెడ్జ్ ఉండదు. వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ కూడా అసలు డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్లో డేటాని ఎట్లా స్టోర్ చేస్తారు, దీన్ని ఎవరు డెవలప్ చేశారు, ఇందులో ఏమేమి రోల్స్ ప్లే అవుతున్నాయి అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఏమీ తెలియదు. కానీ ఎట్లా యాక్సెస్ చేస్తారంట? దే సింప్లీ నావిగేట్ త్రూ ఆల్ ద ప్రొవైడెడ్ యూజర్ ఇంటర్ఫేస్ టు గెట్ ద డేటా. మళ్ళీ ఇంకోసారి చదువుతాను వినండి అమ్మా. నేవ్ యూజర్స్ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ద డేటాబేస్ సిస్టమ్. They simply navigate through all the provided user. They simply వాళ్ళు చాలా సింపుల్గా ఎట్లా ఫాలో అవుతారంటే సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి డేటాబేస్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకుంటారు. సో నేవ్ యూజర్స్ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ద డేటాబేస్ సిస్టమ్. దే సింప్లీ నావిగేట్ త్రూ ఆల్ ద ప్రొవైడెడ్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఏదైతే మనకి ప్రొవైడెడ్ అయిపోతుందో ఇక్కడ మనం ఈ పేజ్లో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది మనకి అమెజాన్లో కానీ మింత్రాలో కానీ మనకి చాలా వెబ్సైట్ రెగ్యులర్గా యూజ్ చేసే వెబ్సైట్స్లో మనకి ఇప్పుడు గ్రాసరీస్ చూడాలి అనుకుంటున్నాం. ఆ గ్రాసరీస్ చూడాలంటే అక్కడ మనకి పిక్చర్స్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన రేటు అవి కనిపిస్తాయి. దానికి మనకి డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ని ఎట్లా డెవలప్ చేస్తారు అన్న ఇన్ఫర్మేషన్ మనకేం అవసరం లేదు కదా. సింపుల్గా సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయిపోతూ వాళ్ళకు డేటాబేస్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళని ఏమంటామంటే నేవ్ యూజర్స్ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ద సొఫిస్టికేటెడ్ యూజర్స్. Sophisticated users are the users who understand the capabilities of DBMS. Sophisticated users కూడా ఒక రకమైన యూజర్స్. వాళ్ళు ఏంటంటే who understand the capabilities of DBMS. వాళ్ళకి DBMS యొక్క క్యాపబిలిటీస్ ఏంటి అనేది వాళ్ళకి బాగా తెలిసి ఆ క్యాపబిలిటీస్ని యూజ్ చేసుకొని అండ్ యూజ్ సర్టన్ క్వరీస్ టు రిట్రీవ్ ద డేటా. సొఫిస్టికేటెడ్ యూజర్స్కి నేవ్ యూజర్స్ లాగా ఏమీ తెలియకుండా ఉండదన్నమాట. సొఫిస్టికేటెడ్ యూజర్స్కి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది DBMS మీద. ఆ నాలెడ్జ్ తోటి వాళ్ళు సర్టన్ క్వరీస్ పంపిస్తారు. ఇక్కడ క్వరీస్ అంటే కంగారు పడొద్దు, రిక్వెస్ట్. DBMS లాంగ్వేజ్లో మనం రిక్వెస్ట్ని క్వరీ అని పిలుస్తాము. ఓకే, వాళ్ళు ఏదైతే DBMS నుంచి చూడాలనుకుంటున్నారో ఈ DBMS కొంచెం నాలెడ్జ్ వాళ్ళకు ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ ఉపయోగించి వాళ్ళు ఒక రిక్వెస్ట్ని DBMS పంపిస్తారు. ఎందుకు పంపిస్తారంట? టు రిట్రీవ్ ద డేటా. రిట్రీవ్ అంటే యాక్సెసింగ్. వాళ్ళు DBMS దగ్గర నుంచి రావడానికి క్వరీని పంపిస్తారు DBMSకి. పంపించిన తర్వాత వాళ్ళు DBMS వాళ్ళు ఆ క్వరీని రిసీవ్ చేసుకొని వీళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారో వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తారు. నెక్స్ట్ వన్ స్పెషలైజ్డ్ యూజర్స్. స్పెషలైజ్డ్ యూజర్స్ రైట్ స్పెషలైజ్డ్ అప్లికేషన్ ప్రోగ్రామ్. వీళ్ళు ఏంటంట, వీళ్ళు కొన్ని అప్లికేషన్ ప్రోగ్రామ్స్ రాస్తారంట. ఎందుకు రాస్తారంట? స్పెషలైజ్డ్ యూజర్స్ రైట్ స్పెషలైజ్డ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఫర్ క్వరీస్. దేనికి రాస్తారంట? ఫర్ queries which cannot be answered directly. అంటే మనకి ఇందాక నేను చెప్పాను క్వరీస్ అంటే రిక్వెస్ట్ అని. స్పెషలైజ్డ్ యూజర్స్ కొన్ని అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఎందుకు రాస్తారంటే ఏదైతే కొన్ని క్వరీస్ ఉంటాయో వాటికి ఆన్సర్ చేయలేకపోతామో ఆ చేయలేని క్వరీస్కి వీళ్ళు ప్రోగ్రామ్స్ రాసి ఆన్సర్స్ ఇస్తారన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ లాస్ట్ role in a database environment, application developers provide certain software codes. వీళ్ళు ఏం చేస్తారంటే అప్లికేషన్ డెవలపర్స్ కొన్ని ప్రోగ్రామ్స్ రాస్తారంట. ఎలాగా? త్రూ కోడ్స్ రూపంలో సాఫ్ట్వేర్ కోడ్స్ రాస్తారంట. ఎందుకు రాస్తారంట? టు ప్రొవైడ్ రిక్వైర్డ్ ఫంక్షనాలిటీ టు ద ఎండ్ యూజర్స్. అందరూ కష్టపడేది యూజర్ని ఎట్లాగా, యూజర్కి నచ్చిన ఇన్ఫర్మేషన్ని ఎట్లాగా DBMS నుంచి ఇవ్వాలి. అప్లికేషన్ డెవలపర్స్ ఏం చేస్తారంట? ప్రొవైడ్ సర్టన్ సాఫ్ట్వేర్ కోడ్స్
టు ప్రొవైడ్ రిక్వైర్డ్ ఫంక్షనాలిటీ టు ద ఎండ్ యూజర్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని వీళ్ళు ప్రోగ్రామ్ వైజ్లో కూడా ఇస్తారు. దానికి ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనే ఒక టూల్ ఉంది. ఈ టూల్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే కోడ్ని రాయకోకుండానే మనం కొన్ని ఇంటర్ఫేసెస్ని డెవలప్ చేయొచ్చు. ఇంటర్ఫేసెస్ అంటే మనకి యూజర్కి అర్థమయ్యేటట్టు ఒక నోట్ లాగా. ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఆర్ ద టూల్స్ దట్ ఎనేబుల్ డిజైనర్స్ టు డెవలప్ ఇంటర్ఫేసెస్ వితౌట్ రైటింగ్ కోడ్. విత్ ద హెల్ప్ ఆఫ్ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ద్వారా మనం ఇంటర్ఫేసెస్ని కూడా తయారు చేయొచ్చు. ఎలాగా? వితౌట్ రైటింగ్ కోడ్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్ స్టూడెంట్స్.